ఎప్పటికీ తీరేను విభజన వేదన. కొన్ని రాజకీయాలు, కొన్ని రాజీలు. విభజనపై కేంద్రం కూడా అంతేనా? అసలేం జరుగుతుంది? ఏం జరగాలి? ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశానికి సంబంధించి అనేక సమస్యలు పేరుకుపోయాయి. మరి ఈ సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ప్రయత్నాలైతే ప్రారంభించారు. ఇటీవల జరిగిన సమావేశం సద్భావ వాతావరణంలో జరిగిందని, సమస్యల పరిష్కారానికి కమిటీలను వేస్తున్నామని ఇరు రాష్ట్రాల మంత్రులు బట్టి విక్రమార్క, అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. దీంతో ఎంతో కొంత పరిస్థితి బాగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ తరహా పరిస్థితి మారుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు, తెలంగాణ వాదం వంటివి అంత తేలికగా మర్చిపోయే పరిస్థితి ఆ రాష్ట్రంలో లేదు. పైగా బలమైన ప్రతిపక్షం, తెలంగాణ వాదాన్ని వినిపించే నాయకులు వేలల్లో ఉండడంతో వారిని కాదని జల వివాదాల నుంచి ఆస్తుల వివాదాల వరకు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపించలేదు. ఇది ఒక భాగం. మరోవైపు రాజకీయంగా రేవంత్ రెడ్డికి చిక్కుముళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి. వీటిలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నారు. ఇంతమంది చేర్చుకున్న తర్వాత కూడా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోతే ఆ ప్రభావం రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ఎక్కువగా ఉంటుంది. మరి స్థానిక సంస్థల్లో పుంజుకోవాలంటే విభజన చట్టం విషయంలో దూకుడు పెంచితే చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో విభజన హక్కుల విషయంలో, విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారని, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నాయకత్వానికి రేవంత్ లోబడినట్టుగా వ్యవహరిస్తున్నారని కనుక ఆయన ప్రచారం చేస్తే అది తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. తెలంగాణను తెచ్చింది మేమే, కాపాడింది మేమే, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టింది మేమే అని చెప్పుకునే బీఆర్ఎస్కు ఇది బలమైన ఆయుధంగా మారుతుంది. కాబట్టి రేవంత్ విషయంలో విభజన సమస్యలు చాలా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు బీజేపీ పంపించిన దూతగా వచ్చాడని, ఆయన వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశపూర్వకంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన దూతగా చంద్రబాబును పంపించారని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు వెళ్లిన మాట వాస్తవం. కానీ దీనిని చాలా వ్యూహాత్మకంగా జగ్గారెడ్డి రాజకీయ కోణంలో చూడడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్పష్టం చేస్తుంది. అంటే విభజన సమస్యలు ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టడంతో తెలంగాణలో ఒక విభమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదాన్ని ఆయన ముందే పసిగట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా, చేయదా అనేది పక్కన పెడితే మునుముందు జరగబోయే పరిణామాలతో కీలక అంశాలను జగ్గారెడ్డి తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. అంటే ఎలా చూసుకున్నా విభజన సమస్యలు అంత తేలిగ్గా అయితే పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించలేదు. చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా అంత ఈజీగా అయితే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాల మధ్య వడబడిక ద్వారా, చర్చల ద్వారా సాగుతాయే తప్ప పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. మరి ఫ్యూచర్లో ఏం చేస్తారో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.